ఓకే, తులసిరెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. బాలకోటయ్య గారు, ఐటీడీపీ మీద కేసు పెడుతున్నాము, అందులో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో అలాగే ఆ సంస్థ ఏదైతే ఉందో ఆనాడు లోకేష్ ఏ ఉద్దేశంతో ఐటీడీపీ అనేది పెట్టారో అవన్నిటిని కూడా దాని మీద కేసు ఫైల్ చేస్తున్నాము అని కూడా అయితే చెప్తున్నారు. ఆల్రెడీ కేసు ఫైల్ చేసినట్లు కూడా ఉన్నారు. మరి అసలు ఐటీడీపీ పెట్టడం ఒక ప్రధాన ఉద్దేశం ఏంటి? మేడం గారు, నేను మాట చెప్తున్నాను. రావణాసురుడు రాక్షసుడు, ఆయన చెల్లెల శూర్పణఖ కూడా రాక్షసి. శూర్పణఖ ముక్కు చెవులు లక్ష్మణుడు కోశాడని రావణాసురుడు చెల్లెల మీద ఉన్న ప్రేమతో సీతని ఎత్తుకుపోయాడు. సీతని ఎత్తుకుపోతే లంకా ప్రమాదం ఉంటుంది, నీకు ఇబ్బంది ఉంటుంది, నీకు ముప్పు ఉంటుందని చెప్పినా కూడా నా చెల్లెలను అవమానించిన వాడు యొక్క భార్యని ఎత్తుకుపోతానని ఎత్తుకుపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల మీద ఉన్న ప్రేమ ఏంటని నేను అడుగుతున్నా. ఈ రోజున కొత్తగా వచ్చి ఇది ఐటీడీపీ చేసింది, వైసీపీ చెయ్యలేదని నువ్వు అంటున్నావు. మీ చెల్లెలేమంటుందో వినండి. దీని వెనక అవినాష్ రెడ్డి ఉన్నాడు, ఆయన ప్యాలెస్లో ఉన్నాడు, ప్యాలెస్లో వాళ్ళని పట్టుకోండి అని చెప్పి షర్మిలా రెడ్డి అంటుంది. మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నారు. ఇంకో మాట కూడా చెప్తున్నా, షర్మిలా రెడ్డి గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ కాదు. షీ ఈజ్ ఏ లీడర్. ఆమె ఏ పార్టీలో ఉండాలి, ఎలా ఉండాలి, ఆమె రాజకీయాలు ఏం చేయలేదు, ఆమె ఇష్టం. అది ఎవరు డిసైడ్ చేస్తారు? నీ పక్కనున్న చెల్లెల నువ్వు వదిలిన బాణం, నీ బాణం నీ దగ్గర నుంచి ఎందుకు పోయిందని నువ్వు సమాధానం చెప్పాలి. ఈ రోజున కొత్తగా వచ్చేసి ఐటీడీపీ ఎవడో ఉదయభూషణ్ పెట్టాడు, అప్పుడే మేము అరెస్ట్ చేశాము అంటే, ఇప్పుడు మిమ్మల్ని తిట్టినందుకు పట్టాభి అనే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు మిమ్మల్ని తిడితే ఏం చేశావు? పొలోమంటూ నీ కార్యకర్తలకు కర్రలు ఇచ్చి మంగళగిరి కార్యాలయం మీద వెళ్ళి ధ్వంసం చేశావు. పట్టాబిట్టే చంపేసేవాడివి. మరి నీ చెల్లెలను తిడితే నువ్వేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి ఒక అన్నగా? నేనైతే ఏం చేస్తా? కసిగా పొడిచి చంపుతా, నా చెల్లెలనన్నా నా తల్లినన్నా. అది కదా దమ్ము. ఈరోజు నువ్వు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని అంటున్నావు. ఎవరు విడదీస్తారు మేడం? నేను అడుగుతున్నాను. తల్లిని, చెల్లిని, మా అమ్మనే, నా అక్కనే, మా నాన్నని ఎవరు విడదీస్తారు? దీనికి రాజకీయాలు ఏంటి? కుటుంబానికి రాజకీయాలు అంటే కూడా చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో నీకు పని ఏంటి? పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి ఎవరు మాట్లాడారు బడి పిల్లల దగ్గర? పవన్ కళ్యాణ్ గారికి 3 భార్యలు చెప్పి ఎవరు మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదా? నేనేం చెప్పాను? వివేకానంద రెడ్డి హత్య కేసులో మా బాబాని ఎవరు చంపారో నాకు తెలియదు, దేవుడికి తెలుస్తాడు అన్నదా లేదా? మరి ఇది ఎట్లా తెలిసింది? షర్మిలా రెడ్డి మీద పోస్టు పెట్టిన విషయం ఐటీడీపీ ఉదయ భాస్కర్ పెట్టాడని మీకెలా తెలిసింది? దేవుడు చెప్పాడా? చంద్రబాబు నాయుడు ఎట్లా చేశారో నాకు తెలియదు, పోలీసులు ఎత్తుపోయారు, నేను లేనన్నావు. ఈ దొంగ మాటలేంటి? ఇది 2 తలల నాగుబాము కాదా? ఏమన్నా అర్థం పర్థం ఉందా? అర్థం కావడం లేదా? అంటే చెవులు ఇంకా కాలిపరి పూలు పెడతారా? ఎన్నిసార్లు పెడతారు? ఎన్నేళ్ళు పెడతారు? నిజాయితీగా మాట్లాడాలి కదా. ఆ షర్మిల రోజన్న కానీ, సునీతారెడ్డి గారి ఆవేదన కానీ మీరు అర్థం చేసుకోవాలి కదా. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి బాబాయ్కి ఏం న్యాయం చేశావు? వాళ్ళు అడిగారు, ఏ న్యాయం చేశావు? ఎక్కడ మెట్టు లేదు, దగ్గర గడప లేదు. ఆడబిడ్డలో కొమ్ము చుట్టుకొని కోర్టు చుట్టూ తిరుగుతుంటున్నారు. నువ్వు అన్నావు కాదా? సరిపోయినా నీ బాబాయ్ కాదా? చంద్రబాబు నాయుడు గారు చంపిండని చెప్పి అంటే సరిపోయిందా? ఇప్పుడు ఎవరు చెప్పారు? నేను అడుగుతున్నా. వైఎస్ వివేకానంద రెడ్డి ఎవరు చంపారు? షర్మిలా రెడ్డి గారి మీద పోస్టులు ఎవరు పెట్టారు? సునీతారెడ్డి గారి మీద పోస్టులు ఎవరు పెట్టారు? పవన్ కళ్యాణ్ గారి మీద పోస్టులు ఎవరు పెట్టారు? ఇంకో మాట కూడా మేడం, సోషల్ మీడియాలో నేరగాళ్ళందరూ అరెస్ట్ చేయమంటున్నాం. ఒక వైసీపీ వాళ్ళనే కాదు, ఎవరు నేరం చేసినా, వాడు తెలుగుదేశమా, జనసేన, బీజేపీనా, ఎవరు చేసినా కూడా దానికి ఒక చట్టం తీసుకురావాలని చెప్తున్నాం. రాబో కాలంలో మేడం నేను చెప్తున్నాను, 140 కోట్ల మంది భారతదేశంలో 100 కోట్ల మంది దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు సెల్ ఫోనే పెద్ద ఆయుధం అయిపోయింది. సోషల్ మీడియా ఇస్ ది మీడియా. ఇప్పుడు చేతిలో ఉన్న ప్రతి వాడు కూడా కామెంట్ పెడతాడు. చట్టాలు మరి మారాలి. మరి మారుతున్న సమాజంలో చట్టాలు కూడా మార్చి కఠినమైన చర్యలు తీసుకోపోతే ఎట్లా? ఆర్జీవిని గుంతకు రావాలి, పంచి ప్రభాకర్ గుంతకు రావాలి, శ్రీరెడ్డిని గుంతకు రావాలి, ఆ పోసాని కృష్ణమల్లని గుంతకు రావాలి. ఎవడబ్బ సొమ్మండి కుటుంబాల్లోకి వచ్చి కొమ్మారెడ్డి పట్టాభి గుంతుకు రారు. కార్యాలయం మీద దాడి చేశారు కదా మీరు. పట్టాభి చిట్టాడు కార్యాలయం మీద దాడి చేశారుగా, ఆయన ఇంటికి మీద కొట్టారుగా, ఆయన అంటే మీరు కూడా ఆ పనులు చేయాలని పెట్టారు కదా ఆయన్ని. మరలా ప్రభుత్వం మేడం
పట్టాభిని జైల్లో పెట్టారా? పట్టాభిని కొట్టారా? రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేశారా? ఎవరిని అరెస్ట్ చేయలేదు మీరు? రంగనాయకమని అరెస్ట్ చేశారా? జర్నలిస్ట్ శంకబాబుని అరెస్ట్ చేశారా? నన్ను 14 సార్లు అరెస్ట్ చేశారు. అమరావతి నేనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పల్లెత్తి మాట్లాడాలా, ఒక్క పురుష పద్యాలు మాట్లాడాలా? అయ్యా ముఖ్యమంత్రి గారు, అయ్యా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కదా. సభ్యత మనిషి ఏనాడు మాట్లాడాల? ఈ రోజు మీరు మాట్లాడారు. షర్మిలారెడ్డి గారు సిట్టు స్టాండర్డ్ ఇస్తాడు, ఆ పార్టీ పెడితే చంద్రబాబు నాయుడు అనుకున్నారని మీరు మాట్లాడారు. ఎందుకుంటారంటే అంటే మరి మీ పార్టీ ఎవరు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే ఎవరు ఉన్నారు? నన్ను చెప్పండి. ఆమె వ్యక్తిత్వం లేదా? ఆమె రాజకీయ నాయకురాలు కదా? ఆమె రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కదా? ఎవరు పెట్టారు పార్టీ పెడతారండి? ఆమె బాధ్యత ఆమె పెట్టింది. ఆమె కూడా ప్రజలకు బాధ్యత. బాధ ఏంటంటే షర్మిల గారి విషయము నీ జగన్మోహన్ రెడ్డి గెలుపులో రామారావు గారు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో షర్మిలారెడ్డి గారు ఏమన్నారు? ప్యారిస్ లో మాట్లాడారు. మీరు ఎందుకు టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారికి 2 ఎకరాల రైతు ఇన్ని వేల కోట్లు ఎక్కచ్చి నేను మేము మాట్లాడామా చెప్పండి? మరి గురించి మాట్లాడతారు. వచ్చినాయండి, వ్యాపారం చేసుకుంటూ వచ్చినాయండి. మన అన్నయ్యకి డబ్బులు ఎట్లా వచ్చినాయి? 134 చంద్రబాబు గారికి ఎట్లా వచ్చినాయో ఓకే అండి, నేను చెప్తాను ఎట్లా వచ్చినాయో. ఓకే రామారావు గారు ఒక నిమిషం అండి. రామారావు గారు ఒక నిమిషం అండి. రామారావు గారు ఒక నిమిషం అండి, ఒక నిమిషం. బాలకోటయ్య గారిని కంప్లీట్ చేయనివ్వండి, మాట్లాడతాం మనం. రామారావు గారు నేను అనేది ఏంటంటే, ఏ కాడికి చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాలు కాదు, ఏ కాడికి చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాలు ఎన్ని కోట్లు ఆస్తి పెరిగిందని అంటున్నావు. సరే ఓకే, నువ్వు కుడివైపు చూస్తున్నావు, ఎడవైపు కూడా చూడు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? యలహంక ప్యాలెస్ ఎక్కడి నుంచి వచ్చింది? చెల్లెలకి ఏం న్యాయం చేసావు?